హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చి మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి కదా, నేను మార్నింగ్ లేసాను, పూజ కూడా రెడీ అయిపోయింది. తర్వాతకి ఈరోజు మార్నింగ్ వెదర్ ఎలా ఉందో మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. బయట సంక్రాంతి వాతావరణం మొత్తం కనపడుతూ ఉంటుంది. చూడండి అందరూ చూడండి. మా ఇంటి ముందు చిక్కుడు చెట్టు, కాకర చెట్టు, చిక్కుడు చెట్టు, కాకర చెట్టు, ఇవన్నీ చూడండి. సంక్రాంతి వాతావరణం ఎలా ఉంది, చాలా బాగుంది కదండి. చూడండి, తోటకూర, గోంగూర, చిక్కుడు తీగలు, మళ్ళీ వంకాయలు, ఇవన్నీ అన్నీ ఉండండి. ఇవన్నీ మా చుట్టుపక్కల ఉండే ఇండ్లు అన్నమాట. ఇది మేము ఉండే పోర్షన్ అనమాట. ఇది చిక్కుడు చెట్టు అండి. ఇది మా పూజ గది. ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాతకి మేమైతే ఇప్పుడు బగారా రైస్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సంక్రాంతి స్పెషల్ నాది బగారా రైస్ అనమాట. నాది ఫస్ట్ టైం అండి వ్లాగ్ చేయడం. నేను ఎప్పుడు వాయిస్ ఇట్లా ఏమి ఇవ్వలేదు. ఏమైనా మిస్టేక్స్ ఇట్లా పోతే సారీ అండి, క్షమించండి. ఫస్ట్ అయితే 2-3 స్పూన్ల ఆయిల్ పోసాము. తర్వాత కొంచెం జీలకర్ర, అవి ఇవి జీలకర్ర వేసాను, తాలింపు గింజలు, సారీ బగారా రైస్ కాదండి, సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను జీలకర్ర వేసాను, తర్వాత తాలింపు గింజలు, తర్వాత ఉల్లిపాయలు, ఆనియన్స్ అన్నీ వేసేసానండి. తర్వాత టిఫిన్ కూడా మార్నింగ్ నిన్న భోగి రోజు చేయంగా కొంచెం పిండి ఉంటే గారెలు, అవే మార్నింగ్ గారెలు వేసేసామండి. పిండికి మిగిలితే టిఫిన్ అది కంప్లీట్ చేసేసామండి. మా అమ్మాయిలు కూడా రెడీ అయ్యి వాళ్ళు చదువుకుంటున్నారు ఇద్దరు. నేనైతే వంట రెడీ చేస్తున్నాను మా అమ్మాయిల కోసం. సాంబార్ ప్రిపేర్ చేయమన్నారు. సాంబార్ చేశాక తర్వాత కొంచెం చికెన్ చేశాను. చికెన్ తర్వాత కొంచెం బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసామండి. ఫెస్టివల్ కదా, అందుకని తర్వాత సాంబార్లోకి చిప్స్ బాగుంటాయని కొన్ని చిప్స్ కూడా తెప్పించి వాటిని కూడా వేయించి పెట్టామండి మా అమ్మాయిలకి. ఇంకేముందండి, సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి కూడా జనవరి కూడా కంప్లీట్ అయిపోతుందని చూడండి. కొన్ని 2-3 ములక్కాయలు వేసాను. తర్వాత సొరకాయలు, ఇవి బాగా వేగాలండి. తర్వాత ఇవి కొంచెం ములక్కాయలు ముదిరినాయి, అందుకని వీటిని బాగా వేయింపినాక నేను సొరకాయలు వేసాను. సొరకాయ అయితే మాత్రం లేతగానే ఉంది. సండే మేము కూరగాయలు తెచ్చుకుంటామండి. సండే రోజు తెస్తే మళ్ళీ సండే దాకా సరిపోతాయి. తర్వాత సొరకాయల తర్వాత బెండకాయల తర్వాత క్యారెట్లు వేసాను. అన్ని కూరగాయలు వేసి సాంబార్ పెట్టేసానండి. వంకాయలు కూడా అన్నీ కలిపి సాంబార్ అయితే రెడీ అవుతుందండి. చూడండి, మా అమ్మాయి ఏదో చెప్తుంది నాకు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ఆమెకు కూడా వంట వచ్చండి, అని వంట వచ్చే వాళ్ళతోనే ఇదే ఇబ్బంది అండి. కొంచెం పసుపు కూడా వేసాను. తర్వాత కొంచెం కారం, 1 స్పూన్ అంత కారం కూడా వేసాను. ఇవన్నీ బాగా మగ్గాక చింతపండు పులుసు పోసాను. కొద్దిగంత చింతపండు పులుసు కూడా వేసానండి. తర్వాత సాంబార్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత లాస్ట్ పప్పు వేసాను. సాంబార్ రెడీ అయింది కదా, సాంబార్ని వేరే స్టవ్ మీదకి మార్చేసి చికెన్ ప్రిపేర్ చేస్తానండి మా అమ్మాయిల కోసం. చికెన్కి కావాల్సినవి అన్నీ రెడీ అయినాయి. కొంచెం నూనెలో ఆయిల్ పోసాను. ఇంకేముందండి, సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అయిపోతూనే ఉంది, శివరాత్రి వస్తుంది. శివరాత్రి కూడా అయిపోతూనే ఉంటుంది. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి చూస్తుంటే, అంతే కదండి. ఆడపిల్లలు ఉంటే అదో ఆనందం అండి. సాయం చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు, అదొకటి ఇదొకటి అందిస్తూ ఉంటారు. మా అమ్మాయిలు అయితే మంచి పని చేస్తారండి. మాకైతే మా పెద్ద అమ్మాయి కూడా వంట చేస్తుంది మంచిగా. సేమియా ప్రిపేర్ చేస్తుంది. బగారా రైస్ కూడా తనే వండిందండి. చూడండి, చికెన్లోకి ఆయిల్ కాగింది, పచ్చిమిర్చి వేసాను, ఆనియన్స్ వేసాను. ఇవి బాగా వేగాక
సాంబార్లోకి సాంబార్ పౌడర్ కూడా వేసేసానండి. కరివేపాకు, పుదీనా. సాంబార్లో కరివేపాకు లాస్ట్కి వేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. పుదీనా కూడా వేసేసాను. మంచి వాసన వస్తుందో లేదా అని టేస్ట్ వాసన చూసానండి. కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. ఇటు సైడ్ చికెన్లో కర్రీ అల్లం ఉల్లిగడ్డలు అవన్నీ బాగా వేగిపోయినాయండి. తర్వాత చికెన్ కూడా వేసాను, బాగా కలిపేసాను. నా వంట కంప్లీట్ అయింది. ఇప్పుడు మా అమ్మాయి వచ్చి బగారా రైస్ చేస్తుందండి. తనకు ఇష్టం అండి, చూడండి నెయ్యితో వేస్తుంది. ఆయిల్ వేసింది కొంచెం, తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసింది. వేసినాక బగారా సామాను కూడా అందులోకి స్టిప్ చేస్తున్నది. బిర్యానీ ఆకులు వేసింది. తర్వాత పచ్చిమిర్చి, బగారా సామాన్ మొత్తం దంచుతున్నట్టుంది, పక్క సైడ్ దంచేసింది. ఇందులోకి ఇప్పుడు అవన్నీ దంచింది. బగారా యాలక్కాయలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అవన్నీ వేసింది అండి. వేసాక బాగా కలుపుకోవాలి. మా అమ్మాయి బాగా వంటలు బాగా చేస్తుందని, బాగా చదువుద్ది, బాగా వంట చేస్తుంది కానీ తినదండి ఆమె అయితే ఏమి. తర్వాత ఆయిల్ కాలింది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ కట్ చేసి అందులోకి వేసేసింది. ఆనియన్స్ కూడా వేసింది. ఇవి బాగా కలుపుకోవాలి. కొంచెం ఆకు వేసిందండి, దాన్ని ఏమంటారంటే ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ ఇట్లా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని గ్లాస్లో వాటర్ పోయాలి. అప్పుడే కొన్ని జీడిపప్పులు కూడా రెండు మూడు బాగా వేపుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయాలి. ఒక సైడ్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. రెడీ అయ్యి వచ్చింది. కొత్తిమీర, పుదీనా. ఇంకా తను వెళ్ళిపోయిందండి. నేను చేయలేనమ్మా అని మనకి భయం అవుతుందంట. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు. అది కూడా మసలు అయిపోయింది. రైస్ కూడా వేసేసాము. అన్నం కూడా రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చికెన్ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్గా చిప్స్ కూడా, సాంబార్లోకి మా అమ్మాయికి చిప్స్ కావాలండి. ఇవేనండి మన సంక్రాంతికి సంబంధించినవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.